సరే ఎవరు ఆడుతున్నారండి గేమ్? నువ్వు సానియా మీర్జావా? బాగుంది. స్నేహ నా వీరాభిమానియా? తన పాకెట్ మనీ కోసం డబ్బులు ఇస్తే అన్ని చార్ట్స్ పోని చింపేదండి. అవునా? చెంపడం అతికియడం, చెంపడం అతికియడం. అదేంటి ఒకరికొకరి కోసం స్టార్టింగ్ నుండి మొత్తానికి సాధించావురా. మరి ఇప్పుడు అన్ని పురాణాలు ఇతిహాసాలు అన్ని ఉన్నాయి, అడిగితే చెప్పగలవా? చదివిందా? మరి ఇంకేంటి, వెరీ గుడ్. ఆ మాత్రం సిన్సియర్ గా వర్క్ చేస్తే కళ్ళజోడుతో పాటు తెలివితేటలు వస్తే బంగారం వస్తుంది కదా. సరే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూర్చోండి. ఒకరికొకరు ఎవరు ఆడతారు? కూర్చో. ఏం చదువుతున్నారా? 7th క్లాసా? స్కూల్ శ్రీకృష్ణవేణి టాలెంట్. ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? దిల్షుక్ నగర్. ఓకే, మరి రెడీయా ఏదైనా యాక్టివిటీ చేయడానికి? మమ్మీ పాట పాడుతున్నా. డాన్స్ చేస్తాను కదా. సిగ్గుపడుతున్నావా? రాదు. నువ్వు అసలు గోల్డ్ లిస్ట్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అమ్మాయివి. తల చాలా ప్రాక్టీస్ కూడా అయ్యిందండి. దా వెళ్ళు అక్క. ఏమన్నా కదా, కొంచెం సేపు చేయండి. నీకు నేర్పించినా? నీకు నేర్పించినా? ధూమ్ మచాలేనా? ధూమ్ మచాలే, ధూమ్ మచాలే, ధూమ్ అంతే కదండి. చిన్నారి అందరు చప్పలు కొడండి. సిగ్గుపడ్డ మానేసి నీ ఏజ్ లో అసలు ఎలా ఉండాలి తెలుసా? నేనైతే అసలు మా ఊర్లో ఇప్పటిదాకా ఫ్యామిలీ ఉందండి, వచ్చిన తర్వాత ఇలా చేస్తా. ధూమ్ మచాలే, ధూమ్ మచాలే, ధూమ్. అందరూ చిన్నారి ధూమ్ మచాలే, ధూమ్ మచాలే. చిన్నారి చెయ్యి పట్టు ఆపు కదా. ధూమ్ మచాలే. చేస్తావా? చేయవా? చేస్తావా కదా? 1 2 3 స్టార్ట్. ధూమ్ మచాలే, ధూమ్ మచాలే, ధూమ్. తర్వాత ఏంటండి? అంత అయిపోయింది. వచ్చండి, నిండేనా? కూర్చో, బతికిపోయావు. అంత అయిపోయింది. మీకు ఎంటర్టైన్మెంట్ అయిందా? అస్సలు కాలేదు. సరే పోయి పాట పాడు. నాకు రాదు. నీకు రాదా? క్వశ్చన్ అడిగితే కూడా అలాగే చెప్పేటట్టుందండి. ఆన్సర్ చెప్పండి. నాకు రాదు, అంతేనా? మమ్మీ ఉందిగా పక్కన. సరే, 2 గ్రాముల బంగారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ తప్పొచ్చు. ప్రశ్నలోకి వెళ్దాం. చేతికి దొరకనిది ముక్కుకు దొరికేది ఏది? చేతికి దొరకదంట, ముక్కుకే దొరుకుతుంది. ఏంటది? గాలి. గాలి. ఇంకా? ఊపిరి. గాలి ఇస్ ది రైట్ ఆన్సర్. వెళ్ళండి. ఇంకా చెప్పండి. వాసన కూడా కదా. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది. ఫస్ట్ గాలి కానీ వాసన కానీ. 2 గ్రాములు పొందారు. రెండో ప్రశ్న. కానున్నది కాక మానదు, పోనున్నది పోక మానదు, జరిగేది జరగక మానదు. కాదు. ఇదండి. పోయేది పోక మానదు. కాదు. కానున్నది కాక మానదు, వచ్చేది రాక మానదు. అంతేనా? వచ్చేది రాక మానదు. రాక మానదు కరెక్టే. దానిలాగే సిమిలర్ గా చెప్పండి. రానున్నది రాక మానదు, వచ్చేది కరెక్టే చెప్పారు. ఇప్పుడు చెప్పారు కరెక్ట్. రానున్నది రాక మానదు. కానున్నది కాక మానదు, రానున్నది రాక మానదు. రానున్నది రాక మానదు. అది. మరో ప్రశ్న అండి. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? ఆప్షన్స్ చెప్పనా? ఏ యమధర్మరాజు, బి కుబేరుడు, సి ఇంద్రుడు, డి నైరుతి. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? కుబేర స్థానం. కుబేరుడు. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? ఏ యమధర్మరాజు, బి కుబేరుడు, సి ఇంద్రుడు, డి నైరుతి. ఏమండి? కుబేర స్థానం. కుబేరుడండి. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు అంటే మీరు కుబేరుడు అని చెప్పారు. కరెక్టా రాంగ్ గా తెలుసుకునే ముందు ఏం చేద్దాం? గోల్డ్ రేష్ నీళ్లు బంగారం కానీ అంటావా? నాకు రాదు అంటావా? వచ్చా అను. మరి నేను ఎవ్వరు అన్నా నువ్వే అనాలి. గోల్డ్ రేస్ నీళ్లు బంగారం కాను. ఎవ్వరికి వినబడలా. గట్టిగా
రాదు. రాదు మళ్ళీ అనేసిందండి రాదు అని. గోల్డ్ రష్ నీళ్లు బంగారం కానులో బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు అని అడిగితే మీరేం చెప్పారు? కుబేరుడు. కుబేరుడు. కుబేరుడు ఏమంటారండి? కుబేరుడు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎవరండి? యమధర్మరాజు. ఓకేనా? ఓకే అండి. 2 గ్రాముల బంగారం తీసుకో, 2 తీసుకో. ఓకే చల్. థ్యాంక్ యూ అండి. బాయ్. నాకు రాదు. సో మరొకరిని సెలెక్ట్ చేస్తున్నానండి. ఎప్పుడు అటు ఇటు వాళ్ళకి అన్యాయం చేసేస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల నుంచి వచ్చినట్టున్నారండి. టిఎస్ చక్రవర్తి, టివి మాధవీలత. రాకుమారులు కూడా వచ్చేసారో. అంతేనా? చక్రవర్తి గారు నేనంటే మీకు చాలా ఇష్టము. గోల్డ్ రష్. ఓ మై గాడ్, సో స్వీట్. ఇదేమో జీ తెలుగు. మీరేమన్నా గుండెల మీద రాసుకున్నారా? మీకు అర్థమైందండి. చాలా సంతోషంగా ఉందండి. ఎంత ముద్దుగా ముస్తాబా వేశారు. సీరియస్లీ మన స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి ఆడపడుచు పుట్టిన అమ్మాయిలా ఉన్నారు. ఎంత ముద్దుగా ఉన్నారా? ఆంధ్ర అందం అంతా మీ దగ్గరే కనిపిస్తుంది. ఇలా కూడా ఆ స్టైల్ చూసారా? ఎవరు అండి అలా చేస్తారు? ఇప్పుడు అందరూ పిల్లలు ఎలా ఉంటారు? ఎంత అమాయకంగా. దారా నువ్వుట్రా, నా పార్టీ. అసలు నీ పని నేను చేయనా? సరే కానీ ఏమైందిరా? ఏమైంది? నొప్పి. పిన్ని గట్టిగా పెట్టారు. సరే నేను చూస్తాను. అయిపోయింది, ఇంకేడు వద్దు. చూడు చూడు, పక్షి నవ్వు. నవ్వుతా నవ్వు. చూసారా? ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేద్దాం. మైకిల్ పెట్టి తను పార్టిసిపేట్ చేయాలంటే ఏడుస్తూ ఎవరికి చెప్పుకోవాలి తన బాధ. ఇంతమంది ఉన్నారే. ఓకేరా, నువ్వు ఇప్పుడు అంతే కదా. సరే ఏమి యాక్టివిటీ చేస్తావు చెప్పు. డాన్స్ చేస్తావా? ఇలా ఏడుస్తూనే చేస్తావా? నవ్వుతూ చేస్తావా? ఏం సాంగ్ చేస్తావు? రెడీ? రెడీయా? ఎవరికి లేదు ఈ అవకాశం. నీకే డాన్స్ చేసే అవకాశం. చలో సౌండ్. కమలానా భూమి
మీకు వచ్చే డాన్స్ ఎవ్వరికి రాదు, రాదు అంటారు ఏమన్నా అంటే. చూడ నీకు వచ్చిన అవకాశం ఎవ్వరికి రాలేదు తెలుసా, ఇంత బాగా డాన్స్ చేసావు. సీరియస్లీ నేను మళ్ళీ పిలుస్తానే. అక్కడ ఏమని చెప్పాలి, నువ్వు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి, సరేనా? ముందుగా 2 గ్రాముల బంగారం, ఇది నీకే. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ తరపు నుంచి మీకు లేదండి, సారీ. ఓకే, ఈ 2 గ్రాముల బంగారం నువ్వు ఇంత చక్కగా యాక్టివిటీ చేసినందుకు నీకే, సరేనా? కంగ్రాచులేషన్స్. అండ్ అప్రియ నువ్వు ఇద్దరు కలిసి అక్కడ కూర్చోండి, నేను పిలిచినప్పుడు రావాలి. తీసుకువెళ్ళరా, పర్లేదు, అది మీదే. వెళ్ళు, బాయ్. ఏం చేస్తుంటారండి మీరు? హార్డ్వేరింగ్. హార్డ్వేర్. మీరండి? టీచర్గా వర్క్ చేస్తాను. టీచర్. చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలో టీచర్గా వర్క్ చేస్తాను. అంటే ఉండేది చిత్తూరేనా? తిరుపతి. అప్ అండ్ డౌన్ చేస్తారా? వెదురుకుప్ప మండలం అంటే నియర్ 38 కిలోమీటర్స్. 38 కిలోమీటర్స్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా? ఉదయం 6:45 వెళ్ళి ఈవినింగ్ 6కి వస్తాను. మరి పిల్లలకు వంట అదంతా అంతా మార్నింగ్ చేసేసి ప్రిపేర్ చేసేసి వెళ్తాను. 6:45 కల్లా అంతా ప్రిపేర్ చేసేస్తారా? 4:30కి లేచి తనకు ఆపరేషన్ బాగుంది. మీరు హెల్ప్ చేస్తారా? చాలా హెల్ప్ చేస్తాను, చాలా హెల్ప్ చేస్తాను. సీరియస్లీ? ఇది లేడీస్ వర్క్, ఇది జెంట్స్ వర్క్ అని తేడా లేదు మేడం. అవునండి. ఎనీ వర్క్ ఇద్దరం కలిసి చేస్తున్నాం. మేము శ్రీమతి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. చేశారా మీరు? అంటే తిరుపతి రీజియన్ వరకు సెలెక్ట్ అయినాము. మళ్ళీ స్టేజ్ వరకు రాలేదన్నమాట. సరే, యాక్టివిటీ దేనిని రచించను? మహాభారతం. మహాభారతం ఏ భాషలో తెలుసా అండి? సంస్కృతం. గట్టిగా చెప్పండి. సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించారు. ఎస్, సంస్కృతంలో రచించాడు. 2 గ్రాముల బంగారం. సినిమాలో హీరోయిన్ ఎవరు? మీనా. మీనా. మీనా ఇస్ ద రైట్. ఉత్తర కుమారుని తండ్రి ఎవరు? విరాటరాజు. విరాటరాజు ఇస్ ద రైట్. మిగిలింది ఫస్ట్ లెవెల్లో ఒకరికొకరు. ఇది సరిగ్గా ఆడితేనే మీకు బంగారం. సో ఒకరికొకరు ఎవరు ఆడతారు? వస్తారా? దా. సరిగ్గా చేయలేదు అంతే సంగతులు. అప్పుడు చెల్లి నీ మీద ఇంకా ఫైట్ చేసేస్తుంది. నేనైతే గెలిపించేదాన్ని, నువ్వైతే ఓడించేసావు కదా అని ఫైట్ చేస్తుంది. జాగ్రత్త, సరేనా? దానిని తట్టుకునే ధైర్యం ఉందా నీకు? చల్, ఒకరికొకరు ఆడదాం. తీసి ఆడే ముందు గోల్డ్ రష్, నీళ్లు బంగారం కాలంలో బ్రేక్. మాత్రమే చాలా ఈజీ. రెడీయా? రెడీ అంటే చెప్పేద్దాం. తను మాట్లాడదండి, కావాలంటే మీరు అడిగి క్వశ్చన్స్ సైకిల్ చేస్తుంది, కావాలంటే మీరు క్వశ్చన్స్ అడగచ్చు. రెడీ, స్టార్ట్. క్లియర్గా ఒక 4 3 ఫస్ట్ ఏం చెప్తావు? సరిగ్గా చూడండి. కరెక్ట్. 4 ఒక 4 ఒక 3 ఒక 4 పదొచ్చు 4 ఒక మార్చేకమ్మా. మీరే మార్చండి. భాష తెలుగులో కాకుండా మీరు భాష మార్చండి. 1 4 1 4 3 అంతే, అంతకంటే ఏం చెప్పలేదు కదండి.
143. ఐ లవ్ యూ చెప్పాలా, ఐ హేట్ యూ చెప్పాలా? I love you. రెండింటికి 143. నాలుగు గ్రాముల బంగారం ఇచ్చేరా, ఇచ్చేరా. 1, 2, 3, 4. కంగ్రాచులేషన్స్, మినిమం గోల్డ్ విన్ అయ్యారు. కంగ్రాట్స్, బాయ్ బాయ్. అమ్మయ్యా, చెల్లెలు ముందు బతికిపోయావు. సెకండ్ లెవెల్ సిద్ధంగా ఉందండి. ఇది కాయరానికాయ, ఇది అడిగామని అనుకో ఏదా. ఇక్కడ 3 సంఖ్యలు కోరుకోవాలి. 2 ఛాన్సులు ఇస్తాను, పడితే 30 గ్రాములు బంగారం. ఇది ప్రతి ప్రశ్నకి 10 గ్రాముల బంగారం, 30 గ్రాములు. 2 ఆడాల్సింది. చెప్పండి ఏది ఆడతారు? కాయరానికాయ, అడిగామని అనుకో కాయరానికాయ ఆడతాను. కాయరానికాయ. నంబర్స్ చెప్పండి, 3 నంబర్స్ చెప్పాలి. 2 ఛాన్సులు. 6, 7, 8. అంతేనా? అంతే అండి. మీ నిర్ణయం లేకుండా చెప్పేశారు. 6, 7, 8. Congratulations. 30 గ్రాముల బంగారం. 7 నా లక్కీ నెంబర్. అవునండి, మీ లక్కీ నెంబర్ అండి తనా? వెరీ గుడ్. 10, 20, 30. ఓకే, ఇది మీ సొంతం అవ్వాలంటే మూడు చెప్పాలా ఆన్సర్? ఎస్. అడిగామని అనుకో తండ్రి అడుగుతారు ప్రశ్నలు. మా ప్రియమైన ప్రేక్షకులు వాళ్ళు అడిగినటువంటి నీళ్లు బంగారం కాను ఉదయభాను గారికి. గోల్డ్ రష్ అనేది మీ ఇంటి పేరు అయిపోయిందండి. గోల్డ్ రష్ కి మీరు పెద్ద అసెట్. మీ అనుబంధంతో ప్రేమానుబంధాలను మరింత మెరుగుపరచాలని అత్తాకోడళ్ళు, తల్లి కూతుళ్ళు, ఇప్పుడు సరికొత్తగా తోడి కోడళ్ళు, అభిమానులు పుట్టగొడుగులాగా పెరిగిపోతున్న తరుణంలో ఈ చిరు అభిమాని మీకోసం అడిగే ప్రశ్న. నాగశ్రీ కోదారి నుంచి. ఇప్పుడు ఈ వరుసలు అయితే కుదరట్లేదని మొత్తం టోటల్ ఫ్యామిలీని ఇన్వైట్ చేసేవాడిని. చిరంజీవి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు గారు ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా పేరు. ఓకే, రామానాయుడు గారు నిర్మించినటువంటి సినిమా. చిరంజీవి గారి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు గారు ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం. మీ ఆప్షన్స్: ఏ ఖైదీ, బి హీరో, సి సంఘర్షణ, డి ఛాలెంజ్. సంఘర్షణ. సంఘర్షణ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 గ్రాముల బంగారం. ఓకే, మరో 2 ప్రశ్నలు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 72 మీ సొంతం. ఇక్కడ బంగారం వస్తుంటే అక్కడ పిల్లల మొహాలు వెలిగిపోతున్నాయి. గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను, గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను కార్యక్రమానికి మా హృదయపూర్వక అభినందనలు. మగువల మనసులను దోచుకుంటూ వారిని ఎంతో ఆకర్షిస్తూ అలరిస్తున్న ఈ కార్యక్రమం అంటే మాకు ఎంతో ప్రీతి. ఈ కార్యక్రమం ఇలాగే దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లాలని మా ఆకాంక్ష. ఈ ప్రోగ్రాం ద్వారా మరిచిపోయిన తెలుగు సాంస్కృతిక పురాణ విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. అంతేకాకుండా చాలా దూరమగు బంధుత్వమును తెలుసుకోగలిగే అవకాశం కల్పిస్తున్నారు. గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను ఈ కార్యక్రమం అంటే ఎంతో ప్రీతిగాను, పాల్గొనాలని ఎంతో కుతూహలంగాను, రాస్తున్నాను ఈ లేఖ ఉత్సాహంగాను, అవకాశం కల్పిస్తారని ఎంతో ఆశగాను, ఎదురు చూస్తున్నాను మీ పిలుపు కోసం గాను. ఇప్పుడు చంద్రిక కర్నూలు. చంద్రిక గారు, మీ ప్రశ్న అండ్ మీ లెటర్ కి థ్యాంక్స్ లాట్. 101 బిడ్డలను గన్న మాత ఎవరు? గాంధారీదేవి. గాంధారీదేవి. వాళ్ళ పేర్లు చెప్పగలరా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు. 100 మంది పేర్లు చెప్పాలి. వికర్ణుడు. కొంతమంది. కూతురి పేరు చెప్పగలరా? దుస్సల. దుస్సల. గాంధారీదేవి రైట్ ఆన్సర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రస్తుతం 62 గెలిచారండి. ఇంకొక 10 గెలిస్తే ఎంత? 72 అంటే ఎంత మినిమమా? ఎస్. సో క్వశ్చన్ నాకు చెమటలు పట్టిస్తోందండి. అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్ని బ్రేక్ తీసుకుని వద్దామా? ఒకసారి ఇద్దరు కలిసి అందామా? ముగ్గురు కలిసి అందాం. గోల్డ్ రష్ నీళ్లు బంగారం కానులో బ్రేక్.
బంగారం కాదు. ప్రశ్న అండి, ప్రశ్న అడిగే ముందు లెటర్ చదువుతాం. హాయ్, తెలుగింటి ఆడపడుచు ఉదయభాను గారికి నమస్తే. జీ తెలుగు గోల్డ్ రష్ కార్యక్రమంలో ఉదయించే భానుడిలా రాత్రి 9 గంటలకు దర్శనం అవుతున్నారు. చాలా బాగుంది మీ ప్రోగ్రాం. జీటీవీ వల్ల చాలా విషయాలు, అవి మీరు ఇచ్చే బంగారం కన్నా విలువైనవి. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నల్లో కుంతీదేవిని దత్తత తీసుకున్న వారు కుంతి భోజుడు, చదువులు అధిష్టానం శారదాదేవి పీఠం వంటివి. జీటీవీ వారు ఇంతటి మంచి కార్యక్రమం పెట్టినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ, అంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు థ్యాంక్స్ అని చెప్పారు. సో వీరెవరంటే వెంకటేశ్వరరావు గారు. వీరి ప్రశ్న అండి, ఒక పర్లాంగుకి ఎన్ని గజములు ఉంటాయి? ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ తెలియకపోతే లైఫ్ లైన్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ పొరపాటు చేస్తే 12తో వెళ్తారు. ఓకే, ఒక ఫర్లాంగుకి ఎన్ని గజములు ఉంటాయి? ఏ 230 గజములు, బి 220 గజములు, సి 250 గజములు, డి 200 గజములు. ఒక ఫర్లాంగుకి ఎన్ని గజములు ఉంటాయి? 230, 220, 250, 200. 50-50 డిస్కౌంట్ ఆఫర్ కావాలా? లైఫ్ లైన్. ఓకే, 230, 250 డిలీట్. ఓకే, బి అండ్ డి మాత్రమే ఉంది. 220, 200 ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని చెప్పండి. 200 ఆలోచించుకొని చెప్పండి, పర్వాలేదు, ఆలోచించుకొని చెప్పండి. గట్టి చెప్పండి. 220 గజములు. 220 గజములు. ఏరా, ఇప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను. ఏం చేద్దాం? 220 అండి ఒక ఫర్లాంగుకి. రెండు 200 గజాలు. ఎప్పుడు వినలేదా? 200 గజాలు చెప్పుంటే పోయేవారు తెలుసా? 220 గజాలు. ఓకే, టెన్షన్ పడ్డారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మిమ్మల్ని కలవడం. అవునండి, కలిసి బంగారం తీసుకెళ్ళడం. టోటల్ 72. కంగ్రాచులేషన్. సో మినిమం 72. వావ్, 72 గ్రాముల బంగారం ముబారక్ అండి. థర్డ్ లెవెల్. సో థర్డ్ లెవెల్ సిద్ధంగా ఉందండి, సిద్ధంగా ఉంది, మీరు సిద్ధంగా ఉన్నారు. సో ఇదేంటి? బంగారు పెట్టికండి. ఇది నేను కనక వర్షం రౌండ్ అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అక్షరాలు గోల్డ్ రష్. ప్రతి అక్షరానికి కిందకి ఇలా ఒక బాక్స్ ఉంటుంది అన్నమాట, అంటే ఒక ప్రశ్న ఉంటుంది. మీరు ఏ అక్షరాన్ని కోరుకుంటే ఆ అక్షరాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ప్రశ్న అడుగుతారు. ఓకే, అలా మీరు 4 అక్షరాలు కోరుకోవాలంటుంది. అంటే 4 ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఒక చోట లక్ష్మీదేవత ఉంటుందండి. మీరు అలా ర్యాండమ్ గా కోరుకున్నప్పుడు లక్ష్మీదేవత కనుక మిమ్మల్ని వరిస్తే మీకు ప్రశ్న అడగకుండానే బంగారం ఇచ్చేస్తాం. సో ఇక్కడ టోటల్ గా ప్రతి ప్రశ్నకి 20 గ్రాముల బంగారం, 4 ప్రశ్నలకి 20 చెప్పిన 80 గ్రామ్స్ ఇక్కడ గెలుస్తారు. అండ్ ఇది రంగేలి అండి, కలర్ కార్డ్స్. 9 కలర్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి కళామందిర్ కార్డు ఉందండి. సో మీరు 2 కలర్స్ కోరుకోవాలి. నేను షఫల్ చేసి పెట్టేస్తాను. మీరు కోరుకున్న కలర్ కనుక మీరు పికప్ చేయగలిగితే 2 ఛాన్సుల్లో మీకు 80 గ్రాముల బంగారం ఇస్తాం. లేదా కళామందిర్ సింబల్ వస్తే కళామందిర్ వారు సమర్పిస్తున్నటువంటి ఒక కంఠాభరణాన్ని ఇస్తాం. ఓకే అండి, 2 వాడాల్సిందే ఒక లెవెల్కి వచ్చాక. ఓకే అండి, 2 వాడాల్సిందే ఒక లెవెల్కి వచ్చాక. కావాలంటే 2 వాడి స్కిప్ అయ్యవచ్చు. సో ఇక్కడ రిస్క్ లేదు, 72 గ్రాములు పోవు. సో మీవి అది సొంతం కాబట్టి భయపడకుండా ఆడొచ్చు. ఆడాలనుకుంటున్నారా? ఏం ఆడతారు చెప్పండి, రంగేలి ఆర్ గోల్డ్ రష్ బాక్స్? క్వశ్చన్ అర్థం? గోల్డ్ రష్ బాక్స్. ఓకే, కనక వర్షంలో ఏ యాక్షన్ కావాలి? ఎల్ కావాలండి. లక్ష్మీ ఎల్ కావాలా?
కావ్యాన్ని రాసింది ఎవరు? గట్టి చెప్పు. ఆప్షన్స్ ఉన్నాయి. ఏ తిక్కన, బి పెద్దన, సి ఎర్రన, డి నన్నయ్య. అల్లసాని పెద్దన. ఏ తిక్కన, బి పెద్దన, సి ఎర్రన, డి నన్నయ్యలో పెద్దన్న. అంతేనంటారా? యువర్ రైట్. ఓకే, ఓకే. మరో 3 ప్రశ్నలు కోరుకోండి. నెక్స్ట్ అక్షరం ఏంటి? అన్నిటికీ మిమ్మల్ని కోరుకోమంటున్నారు మీ వాళ్ళు. ఆర్ మేడం. ప్రశ్న. అత్రి మహాముని ధర్మపత్ని ఎవరు? ఆప్షన్స్ రాయి. లైఫ్ లైన్ చూసుకోవాలి. లైఫ్ లైన్ కావాలండి. లైఫ్ లైన్ కావాలా? సో మీరు ఆపద్బంధు ఫోన్ చేయాలనుకుంటున్నారు కదండి. ఇలా మీ ఫోన్ కలిపే ముందు మా ప్రేక్షకులకు ఒక చిన్న ప్రశ్న అడిగొస్తాను. ఓకేనా? మీరు కూడా 1 గ్రామ్ బంగారం గెలుచుకోవచ్చండి. ఆట చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మీరు కూడా ఆడొచ్చు అన్నమాట. ఇలా మీ SMS బంగారం కావచ్చు. ఎలా అంటే, లక్ష్మీ నరసింహ సినిమా దర్శకుడు ఎవరు? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, బంగారం గెలుచుకోండి. ఏ జయంత్ సి పరాంజీ, బి శేఖర్ కమ్ముల, సి నీలకంఠ. మీ ఆప్షన్స్ పంపించాల్సినటువంటి విధానం ZTMG స్పేస్ అండ్ రైట్ ఆప్షన్ రాసి 7575కి SMS పంపించండి. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటామండి. గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాడులో బ్రేక్. 30 నిమిషాలకు వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాదు. మాకంటే మీరే బాగుంటుంది. సీరియస్లీ ఎంత బుద్ధిగా అంటున్నారు, బంగారం కాదు. సరే, మీ డాడీకి ఫోన్ కలిపేద్దామండి. తిరుపతి శర్మ గారికి. తెలుసా ఇక్కడికి వస్తున్నట్టు? తెలుసు మేడం. తెలుసా? ఫోన్ చేస్తామని తెలీదు. తెలియదు. హలో, తిరుపతి శర్మ గారు ఉన్నారండి? నేనేనండి. నమస్తే అంకుల్, నేను ఉదయభాను మాట్లాడుతున్నాను గోల్డ్ రష్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నా, చెప్పండి. భోంచేశారా? హలో, హలో, భోంచేశారా? భోంచేశారా? మీ పాప వచ్చింది ఇక్కడికి. 92 గ్రాముల బంగారం గెలుచుకుంది అంకుల్. 92. 92. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్ని ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేకపోతుంది. తెలుగు పండిట్ కూతురేయండి. చెప్పండి. మీరు గుర్తు చేయండి. ఆన్సర్ కనుక గుర్తు చేస్తే 30 సెకండ్స్ లో తనకు మరో 20 గ్రాముల బంగారం వస్తుంది. చెప్పండి. సరేనా? మీ అల్లుడు గారు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు, కొంచెం టెన్షన్ పడుతున్నారు. చెప్తారా ఆన్సర్? చెప్పండి. క్వశ్చన్ వినండి. అత్రి మహాముని ధర్మపత్ని ఎవరు? అత్రి మహర్షి భార్య. అత్రి భార్య ఎవరు? ఆప్షన్ చెప్పండి. ఆప్షన్స్ లేవండి. లేవా? లేవు. క్లూ కూడా లేదు. క్లూ కూడా లేదా? లేదు. మా తెలుగు పండితులకి కూడా క్లూ ఇస్తారా? అత్రి మహాముని ధర్మపత్ని. కొద్దిగా క్లూ ఇవ్వండి మేడం గారు. 10 సెకండ్స్ అయిపోయిందండి, సారీ. ఇప్పుడు మీ డాడీని మీరు రివర్స్ లో ఆడచ్చు. ఇంటికి ఫైట్ చేయాలి. కొంచెం మెమొరీ ఉండదు కదా, ఈ ఏజ్ లో మెమొరీ ఉండదు. సారీ, క్లూ ఇవ్వకూడదండి. 3rd లెవెల్ కాబట్టి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, క్లూస్ ఉండవు. అందుకే చిన్న ప్రశ్న ఇది. ఇంతకుముందు అయితే మేము 1st లెవెల్ అడిగేవాళ్ళం. ఇది ఇదే ఒక తెలిసినప్పుడు చెప్పాను, ఇంకా తెలియనప్పుడు ఏం చేయలేదు కదా.
ఏ హీరో కావాలా? అరుంధతి అనసూయ అనసూయ మేబీ అయ్యి ఉండొచ్చు. అనసూయ అంటాను అంతేనా? ఇంకా అంతే. అయ్యయ్యో ఏమంటారండి? అనసూయ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంతసేపు ఆలోచించారు ఏంటండి? ఎంత చిన్ని ప్రశ్న. అనసూయ ఎంత పాపులర్ కథ అది కదా. సప్త మహర్షులు ఒకరని చెప్పారు, అంత నాలెడ్జ్ ఉంది మీకు. కానీ ఏమైంది? క్లూ ఇచ్చేసి స్ట్రక్ అయింది. టెన్షన్ మా నాన్నని నేర్పించారు. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి మాకు బాగా నేర్పించారు మా పురాణాలు ట్రెడిషనల్. మరో 20 గ్రాములు తీసుకోండి. థ్యాంక్ యూ. 10, 20. ఓకే, టోటల్ గా 92 కాస్త ఎంత అయినాయి? 102, 112. 112 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ విన్నర్. మరో 2 ప్రశ్నలు ఉన్నాయి, చదవకండి. G for gold. G for gold rush. Okay. కొడుకు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్ 11. కొడుకు రీసెంట్ సినిమానే కాస్త కదండి. అది అదే వందే మాత్రం. దాసనారాయణ కంటే కూర్చుంది కదా మేడం. క్లూ ఏదైనా ఒకప్పుడు రైటర్, తర్వాత ఆయన ఆర్టిస్ట్ అయ్యారు. సారీ అండి, వాళ్ళ కొడుకే హీరో. దాసర్ నారాయణ. ఏంటి? అంతే కదా, ఎంఎస్ నారాయణ గారండి. ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ కొడుకుతోని మాట్లాడతారు. 72 గెలిచారు కదా, దర్జాగా వెళ్ళొచ్చు. రండి, మీ కొంగు బంగారం చేసేస్తారు. పిల్లలు రండి. 72 grams of gold. Congratulations. చూడరా మమ్మీ ఎంత బంగారం గెలుస్తుంది. 72. జీ తెలుగుగా చదువుతారా? చదివేండి. జీ తెలుగు గురించి ఏదో చిన్ని మాట రాశారంట అండి, విన్నామా? అదిగదిగో జీ తెలుగు, అది అందాలకు వెలుగు, అందులోని ప్రసారాలు అద్భుతాల ఖజానాలు, వైశాలి ఆప్యాయత పలకరింపులు, మా ఇంటి వంట గుబాళింపులు, పుణ్యక్షేత్రాల సందర్శనలు, మాయాబజారుల మహత్తులు, క్రైమ్ ఫైల్ పరిశోధనలు, గోల్డ్ రష్ బంగారు పంపకాలు, తారలు దిగివచ్చిన తన్మయాలు, ఇంకా ఎన్నెన్నో మమ్ములను సకుటుంబ సపరివార సమేతంగా జీ తెలుగును చూడమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్త్రీలందరినీ శ్రీమతి ఆంధ్రప్రదేశ్ కమ్మంటున్నాయి. అందుకే జీ తెలుగు అంటే మాకెంతో ఇష్టం. మరేదైనా ఛానల్ చూడమంటే మాకెంతో కష్టం. లాస్ట్ ట్విస్ట్ బాగుందండి. సో ఎంతో ఇష్టమైన జీ తెలుగు ప్రేక్షకులందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేసేయండి. ఈ ఫ్యామిలీ లాగే మీరు కూడా హ్యాపీ ఫ్యామిలీ అవ్వండి. ఈ బంగారు కుటుంబాన్ని ఇక్కడ చూడాలని ఆశిస్తున్నాను. తీసుకుంటున్నాను. అందరం కలిసి అందారా? గోల్డ్ రష్. రెడీ? 1, 2, 3 స్టార్ట్. గోల్డ్ రష్. నీళ్ళు బంగారు. గుడ్ నైట్. గ్రీన్ గోల్డ్. బాయ్.
గోల్డ్ రష్ జీ తెలుగు పోస్ట్ బాక్స్ నంబర్ 102 ఖైరతాబాద్ హైదరాబాద్ 5,04,000. Email ztelugu@znetwork.com. For registration through SMS, type ZT